మొదట్లో ఉద్యమ సంస్థగా ప్రారంభమైంది. కేవలం ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేసింది. క్రమేణా పొలిటికల్ పార్టీగా మారిపోయింది. తెలంగాణ ఇస్తే పార్టీని మూసేస్తానని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంపై ఆశ కలిగింది. తామే తెలంగాణ రావడానికి కారకులమని ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇక తమకు తిరిగే లేదని భావిస్తున్న సమయంలో 2023 ఎన్నికలు గట్టి దెబ్బే కొట్టాయి. సరేలే, ఓటమి సహజం అనుకుని సరిపెట్టుకున్నారు. వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక నేల కరిచారు. దీంతో అధినేత ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం లేదు. 2025 నుండి రంగంలోకి దిగనున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్పై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణ ఏర్పాటే ఓ సంచలనం. ప్రత్యేక తెలంగాణ రావడానికి ఆ పార్టీ కృషిని కాదని చెప్పే పరిస్థితి లేదు. ఎవరు ఏమనుకున్నా నాటి టీఆర్ఎస్ పార్టీ పోషించిన పాత్ర మరువలేనిది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సాహసం మరువలేనిది. అలాంటి ఉద్యమ పార్టీ ఒక్క పరాజయంతో చతికిలబడింది. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 2 సీట్లన్నా గెలుచుకునేది. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేక తన ఉనికే ప్రమాదంలో పడే స్థాయిలోకి వచ్చింది. శాసనసభ, లోక్సభలో వరుస ఓటములతో కుదేలయ్యింది. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ఒక్కసారి కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలియజేయడానికి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వచ్చి మాజీ ప్రధానికి సంతాపం తెలియజేస్తారని అందరూ భావించారు. కానీ కేసీఆర్ కాలు కదపలేదు, కారు ఎక్కలేదు. దీనిపైన విమర్శలు వచ్చాయి. సభ ద్వారా మాజీ ప్రధానికి సంతాపం తెలియచేయకుండా కనీస మర్యాద పాటించలేదని అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కేసీఆర్ బయటికి రాకపోయినా ఆయన డైరెక్షన్లోని కేటీఆర్, హరీష్ రావు తదితర నేతలు ప్రభుత్వంపై పోరాడుతున్నారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల మళ్లీ రంగంలోకి దిగిన కవిత కూడా కేసీఆర్ డైరెక్షన్లోనే క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మళ్లీ కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారనే చర్చ మొదలైంది. గతంలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ 2025 తర్వాత యాక్టివ్గా ప్రజల్లోకి వస్తారని చెప్పారు. అయితే 2025లో పార్టీని బలోపేతం చేసి సంస్థాగతంగా బలపడిన తర్వాతే కేసీఆర్ బయటికి వస్తారని తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ అట్టడుగు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టడానికి సిద్ధంగా ఉందని సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే కొద్ది నెలల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమం, శిక్షణా కార్యక్రమాలు, ఇతర అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ అంతర్గత కమిటీలను నియమించడంతో పాటు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగనుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామని, నోటిఫికేషన్ల ఆధారంగా ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు ఆరోగ్యంగానే ఉన్నారని ఈ సందర్భంగా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ప్రభుత్వం ఎటువంటి పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించకుండానే ఏడాది వ్యవధిలో 1.39 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు కేటీఆర్. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరధ్యానం, విధ్వంసం, మళ్లింపు అనే 3D ఫార్ములాపై పనిచేస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రజా సంక్షేమం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన అల్లుడు, బావమరిది కోసం పనిచేస్తుందే తప్ప తెలంగాణ ప్రజల కోసం కాదని అన్నారు. మేము ఫిర్యాదులు చేసినా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్, అమృత్ వంటి స్కామ్లపై మౌనం వహించిందని ఆయన అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆస్తులపై దాడులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మౌనంగా ఉంటూ తనపై కేసు నమోదు చేస్తుందని ప్రశ్నించారు. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి
ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించారని కేటీఆర్ అన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, రైతుల విషాద మరణాలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో అంతకంతకు పుంజుకుంటోంది కాషాయ పార్టీ. గత లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మంచి ఊపు మీద ఉంది. తెలంగాణలో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గట్టి సవాల్ విసురుతోంది కమలం పార్టీ. పైగా కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో బీజేపీ తెలంగాణలో ఫోకస్ పెట్టింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ను ఎలా బలోపేతం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టారు. గులాబీ బాస్ తనని కలుస్తున్న నేతలకు తగిన సూచనలు చేస్తూ ఫామ్ హౌస్ నుంచే తతంగాన్ని నడిపిస్తున్నారని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న భావనతో కేసీఆర్ మొదట్నుంచి ఉన్నట్లు అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని కొన్ని సందర్భాల్లో బహిరంగంగా కూడా చెప్పారు. అయితే సర్కార్ వైఖరి కారణంగానే తాము మాట్లాడాల్సి వస్తోందని కూడా అప్పట్లో అన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై నేతలు బాగానే స్పందిస్తున్నారని, దీనిని కొనసాగించాలని నేతలతో గులాబీ అధినేత అంటున్నారని సమాచారం. దూకుడుగా వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రజల సమస్యల ఆధారంగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు జిల్లా కేంద్రాలు, జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల్లో కొంత వేగం పెంచాలని, స్థానిక సమస్యలపై సత్వరమే స్పందించాలని నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సమస్యల ఆధారంగా ప్రజల్లోకి వెళితే బాగుంటుందని కేసీఆర్ వారితో అన్నట్లు సమాచారం. పరిస్థితులను బట్టి కార్యాచరణ తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. త్వరలోనే కేసీఆర్ ఓ కార్యాచరణతో ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని నేతలు చెప్తున్నారు. చూడాలి మరి కేసీఆర్ ఎప్పుడు బయటికి వస్తారో, బీఆర్ఎస్ని ఎలా బలోపేతం చేస్తారో.